మనం ఇంట్లో ఉన్న వేస్ట్ క్లాత్ ఇలా హెయిర్ బ్యాండ్ అయితే రెడీ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా చేస్తానో చూసేయండి. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంట్లో చాలా వరకు అయితే వేస్ట్ క్లాత్స్ అయితే ఉంటాయి కదా, వాటిని అయితే నేను హెయిర్ బ్యాండ్ లాగా అయితే రెడీ చేస్తున్నాను. ఇక్కడ నేను ఒకటి డ్రెస్ అయితే కుట్టాను, దాంట్లో అయితే ఈ క్లాత్ అయితే మిగిలిందనమాట. ఈ క్లాత్ అయితే 2 పార్ట్స్ ఉన్నాయి కదా, 2 ముక్కలుగా ఉన్నాయి. దాన్ని నేను జాయిన్ చేసి అయితే కుట్టబోతున్నాను అనమాట. ఎక్కువ విడుతుందని 2 విధాలుగా సమానంగా కట్ చేసి ఒకదాని తర్వాత ఒకటైతే జాయింట్ అయితే చేసుకున్నాను. అలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము దాన్ని రివర్స్లో అయితే ఫోల్డ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అలా అయితే ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. కార్నర్కి మనము థ్రెడ్ అంటే మనకు బ్లౌజ్కి కానీ దేనికైనా డ్రెస్కి కానీ మనం డోరీ అయితే రెడీ చేసుకుంటాం కదా, అలాగైతే రెడీ చేసుకోవాలి. అది డోరీ మనము సన్నగా రెడీ చేసుకుంటాము. దీన్ని కొంచెం విడ్త్ ఎక్కువ క్లాత్లో అయితే డోరీ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దాన్ని ఇప్పుడు రివర్స్ చేసుకొని వేస్ట్ షార్ట్స్ పైన కానీ పాయింట్లో కానీ ఎలాస్టిక్ లాగా ఉంటుంది కదా, ఒకటి ఎలాస్టిక్ రబ్బర్ని దాంట్లో అయితే మనం కుట్టుకున్న దాంట్లో చిన్నగా ఎలాస్టిక్ తీసుకొని దాంట్లో అయితే వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. నేనైతే ఇక్కడ షార్ట్లో నుంచి అయితే చిన్నగా కట్ చేసుకొని నేను ముందుగా కుట్టుకున్న క్లాత్లో అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను లోపల. వీడియోలో అయితే ఎలా అయితే చూపిస్తున్నానో అలాగైతే వేసుకోండి. అలా మొత్తం క్లాత్ సరిపోయేటట్టు అయితే వేసుకోవాలి. మనం ఎలాస్టిక్ రబ్బర్ని చిన్న సైజులో తీసుకుంటేనే మనకు హెయిర్ బ్యాండ్ లాగా అయితే చాలా బాగా వస్తాయి. కుచ్చులు అనేవి చాలా బాగా వస్తాయి. చూసారు కదా, ఇలా అయితే హెయిర్ బ్యాండ్ని చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు అనమాట. రూపాయి ఖర్చు లేకుండానే ఇంట్లోనే మనము స్క్రంచెస్ అయితే రెడీ చేసుకోవచ్చు. అలాగా ఎలాస్టిక్ రబ్బర్ని దాంట్లో వేసుకున్న తర్వాత లాస్ట్కి అయితే ముడి అయితే వేసుకోవాలి. మీకు కావాలంటే సూదితోని కుట్టు కూడా అయినా వేసుకోవచ్చు. నేనైతే ముడి వేసి మనం స్క్రంచెస్ కార్నర్ సైడ్ ఉంటుంది కదా, ఒకదాని లోపల ఒకటి పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. సూదితోనైతే స్టిచ్చింగ్ వేసుకోవాలి. మీకు కావాలంటే మిషన్ పైన కూడా స్టిచ్చింగ్ వేసుకోవచ్చు, కానీ అంత పర్ఫెక్ట్గా అయితే రాదనమాట. అందుకే నేను ఇక్కడ ఒక దాంట్లో ఒకటి కనిపించకుండా, అంటే కుట్టు కనిపించకుండా ఒక దాంట్లో ఒకటి క్లాత్ అయితే వేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, అలాగైతే క్లాత్లో వేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే క్లాత్ అయితే ఒకదాని లోపల ఒకటి వేసామో అక్కడైతే సూదితోనైతే కుట్టుకోవాలి. సేమ్ నేను వీడియోలో అయితే ఎలా అయితే చూపిస్తున్నానో అలాగైతే కుట్టుకోండి. చూసారు కదా, చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. మీరు కూడా ఇలాగైతే రెడీ చేసుకోండి. అలాగే మీరు కుట్టేటప్పుడు లోపల ఎలాస్టిక్ని కాకుండా బయట క్లాత్ ఉంటుంది కదా, దాన్ని అయితే కుట్టుకోవాలన్నమాట. ఎలాస్టిక్ని కుట్టుకుంటే ఎక్కువ సాగడానికి వీలవ్వదు, కాబట్టి పైన క్లాత్ పైన అయితే కుట్టుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా అయితే రెడీ చేసుకోవచ్చు. బయట కొనే దానికన్నా మనం ఇంట్లోనే రెడీ చేసుకుంటే మనకు మనీ కూడా సేవ్ అవుతుంది. అలాగే రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే అయితే రెడీ చేసుకోవచ్చు. అంతే అండి, చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.